హలో అండి. ఈరోజు నేను దాలియా గురించి చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఈ దాలియా గురించి? నాకైతే రీసెంట్గానే తెలిసిందండి. వెయిట్ లాస్లో దీని యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇంకంతే స్మార్ట్ బజార్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ దాలియాని తీసుకొచ్చుకున్నాను. మనకి వెయిట్ లాస్లో ఉండేటప్పుడు కానీ నార్మల్గా కానీ ఈ దాలియా చాలా పనిచేస్తుందంట. ప్రోటీన్ ఫుడ్, కానీ మనకి ఏంటంటే ఇడ్లీ సాంబార్, పూరి, కూర్మా, వడ, పచ్చడి ఇలాంటివి ఉంటే కానీ టిఫిన్ ఎక్కదు. కాకపోతే ఈ దాలియా అంటే చాలా మంచిదని తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ట్రై చేయకపోతే బాగుండదని చెప్పి ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్లో అట్లీస్ట్ ఒక 2 సార్లైనా ఈ దాలియాను వండుతున్నాను. అయితే ఉట్టి దాలియా వండితే కనుక పిల్లలు తింటారా లేదా అని ఒక చిన్న డౌటు. అందుకోసం నేనేం చేశానంటే ఇలా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపి దాలియాని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం తినడానికి కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను. ఫస్ట్ అయితే దాలియాని మనం నార్మల్ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని కొంచెం డీప్ ఫ్రై కాదండి, నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని వేరే ప్లేట్లో వేసుకొని అదే ప్యాన్లోని ఆయిల్ కానీ లేదా గీ కానీ యూజ్ చేసుకోవచ్చండి. అలా ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్న తర్వాత మనకి తాలింపుకి సంబంధించిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. పొద్దున్నే చేయడానికి అంత టైం కుదరలేదు. అందుకోసమని జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకు పెట్టుకున్న ఆల్ వెజిటేబుల్స్ అండి, ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపేసి కట్ చేసేసి వేసేసాను. అదేనండి బంగాళదుంప, క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్, గ్రీన్ పీసెస్ ఇవన్నీ కూడా వేసేసి ఆ తర్వాత కాస్త వేరుశనగలు వేయడం మర్చిపోయానండి. అందుకని మళ్ళీ వేసి దాన్ని బాగా వేగేటట్టు చూసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కాస్త వేగలండి, వేగకపోతే మళ్ళీ ఉడకవు. కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ దాలియా ఉంటుంది కదా, ఆ దాలియాని వేసేసి ఈ వెజిటేబుల్ దాలియా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత దాలియా ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో వాటర్ అనేది 2 కప్స్ తీసుకొని వేసేసి మూత పెట్టాక ఈ విధంగా తయారైందండి. బట్ ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఫ్రెండ్స్. సో తిని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.